హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాజేశ్వరి కిచెన్ ఛానల్లో ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ పచ్చడి 2-3 రోజులు మనకి నిల్వ ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు. నేను నువ్వులు తీసుకున్నా, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, జస్ట్ ఆప్షన్ మాత్రమే. కొంతమంది వేసుకోరు కదా, యూజ్ చేయని వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు. వీటిని బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము, ఆరబెట్టుకుందాము. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఆ ఉల్లిపాయ ముక్కల్లో చింతపండు వేసుకుని కలుపుకోవాలి. దానిలోనే సరిపడా ఉప్పు వేసేసుకుని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఒక జార్ తీసుకుని ఫస్ట్ మసాలాకి అన్నీ మనం రెడీ చేసుకున్నవి ఆరిపోయినాయి కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. దానిలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇది ఆరిపోయింది కదా, ఇది కూడా అదే మసాలా జార్లోకి తీసుకుందాము. నేను ఫస్ట్ ఈ మసాలా పట్టిన దాన్ని కొంచెం వేరు చేసుకున్నా, ఎందుకంటే మొత్తం అంతా ఒకేసారి కలుస్తుందని చెప్పేసి. ఎల్లుల్లిపాయ వేయగానే తేమ వస్తుంది కదా, అందుకని కొంచెం వేరు చేసుకుని ఉల్లిపాయల పైన మీద కొంచెం మళ్ళీ నేను తీసుకున్న మసాలా యాడ్ చేశాను. మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, పచ్చడి రెడీ అయింది. మళ్ళీ అదే ప్యాన్లోకి తాలింపుకి రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు బాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని దానిలోనే కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఆ ఫ్రై చేసుకుని తాలింపు దాంట్లోనే పచ్చడి కూడా వేసుకుని దానిలో ఉన్న చెమ్మ అంతా పోగొడితే ఇది 2-3 డేస్ మనకి నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో కమ్మగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ అయ్యింది.